హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద ఇటీవల తొక్కేసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీదేవ్కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆ బాలుడి పరిస్థితిని పరిశీలించారు. 13 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారని సిపి చెప్పారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిందన్నారు. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారని, పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారని ఆయన వెల్లడించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాలుడు త్వరగా కోలుకోవాలని సివి ఆనంద్ ఆకాంక్షించారు. మీ అందరికీ తెలుసు, సంధ్యా థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను, హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇక్కడ విచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్, ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది.